ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 370వ నామం మహాభాగ. భగవంతుడు స్వేచ్ఛగా తాను కోరిన దేహాన్ని ధరిస్తాడు, మహత్తరమైనటువంటి భోగాలన్నిటినీ కూడా అనుభవిస్తాడని ఆయన్ని మహాభాగుడు అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. మరి ఆయన భాగ్యాలకి లోటుందా, సాటి ఉందా అంటే లేదు. ఆయన సాటి లేని భాగ్యాలు కలిగిన స్వామి గనక ఆయన్ని మహాభాగుడు అన్నారు. ఆయన ఎవరి పతి? లక్ష్మీపతి. లక్ష్మి అంటే భోగభాగ్యాలకు ప్రతిరూపం. ఆ ప్రతిరూపమైన లక్ష్మీదేవికి భర్త గనక ఆయనకేమీ లోట్లేదు. ఆ భాగ్యాలన్నీ ఆయనకి అధీనంలో ఉన్నాయి. ఆయన అధీనంలోనే భోగభాగ్యాలన్నీ కూడా ఉన్నాయి. ఆయన ఎలా కావాలంటే అలా అనుభవిస్తాడు. ఆయన్ని ఆశ్రయించిన భక్తులకు ఏది కావాలో అది ఇచ్చి అనుభవింపచేస్తాడు. ఆయనే ఏ రూపం ధరించినా గొప్పగానే ఉంటుంది. ఏ రూపంలో అయినా ఒక గొప్ప భోగభాగ్యాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. అటువంటి స్వామి మహాభాగ అన్నారు. మరి ఆయనకి కరువు లేని అంటే లోటు లేని భోగాలు, సాటి లేని భోగాలు, కోరిన కోరికలన్నీ తీర్చుకోగలిగేటువంటి మహానుభావుడు మహాభాగుడు. అటువంటి సాటిలేని భాగ్యాలు కలిగిన స్వామిని మహాభాగుడు అన్నారు. ఎందుకు ఆయనకి అన్ని భోగాలు ఉన్నాయంటే ఆయన సతీ లక్ష్మీదేవి, ఆయన లక్ష్మీపతి. భాగ్యాలంటేనే లక్ష్మీ స్వరూపం. భోగభాగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ లక్ష్మీదేవి అధీనంలో ఉన్నాయి. ఆ లక్ష్మీదేవి ఆయన అధీనంలో ఉంది. అందుకని ఆయనకి ఏ లోటు లేదు. అందుకని ఆయన మహాభాగుడు అన్నారు. మరి ఈ మహాభాగ, ఈ భగవంతుడు ఈ సృష్టిలో అంతటికీ గొప్ప భాగ్యవంతుడు ఎవరు అంటే పరమాత్మే భాగ్యవంతుడు. సృష్టి అంతా సృష్టించింది ఆయనే. ఆయన సంపదే కదా, ఆయన భాగ్యమే కదా ఇదంతా. అందుకనే ఆయనకి మించిన భాగ్యం ఇంకొకరికి ఎవరికి లేదు. మానవుని భాగ్యాలన్నిటికీ కర్త అయినటువంటి వాడే మహాభాగుడు. ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో అట్లా ఇస్తూ ఉంటాడు, అనుభవింపజేస్తూ ఉంటాడు. బాధ్యుడు మానవుడే అవుతున్నాడు. దేనికి? అనుభవించటానికి బాధ్యుడు ఎవరు అంటే మానవుడే. తాను చేసుకున్నటువంటి కర్మ ఫలాలను బట్టి భోగభాగ్యాలని అనుభవిస్తూ ఉంటాడు. తన భాగ్యంతో పాటు తను సృష్టించుకునేటువంటి సమస్యలకు కూడా తానే బాధ్యుడు. తన సమస్యల్ని సృష్టించుకోనివ్వండి, తను తప్పులు చేయనివ్వండి, పాపాలు చేయనివ్వండి, సుఖాలు అంటే పుణ్యాలు చేయనివ్వండి, అన్నిటికీ ఎవరికి వారే బాధ్యులు. ఎందుకంటే వాళ్ళు పుణ్యము పాపము అని తెలిసి కూడా చెయ్యాలని చేస్తాడు. మరి ఆ పుణ్య పాపాల ఫలాలు ఎలా అనుభవిస్తావు అంటే మనం చూడొచ్చామా అంటాడు. మనకి తెలియదు అనుకుంటాడు. మన అవన్నీ ఒట్టి మాటలు. ఇప్పుడు మనం హాయిగా ఉన్నాం, అనుభవిస్తున్నాం. ఎవడినో బాధ పెట్టి ఆనందిస్తున్నాం. ఆ ఆనందమే వాడికి కావాలి, వాడి ఆనందమే వాడికి కావాలి. ఎదటి వాడి ఆనందం వాడికి అక్కర్లేదు. అసలైన కరుణామూర్తి ఎవరు అంటే ఎదటివాడి ఆనందంలో ఆనందాన్ని చూసుకునేవాడే భగవత్ స్వరూపుడితో సమానం. ఎందుకంటే వాళ్ళు ఆనందంగా ఉంటే ఆ ఆనందం చూసి ఆనందించేవాడే అసలైన తండ్రి తల్లి. బిడ్డ నవ్వుతుంటే ఆ నవ్వును చూసి తల్లి పరమానందపడిపోతుంది. అదే తల్లి బిడ్డల అనుబంధం.
తండ్రి అయినా తన బిడ్డ నవ్వుతూ ఎదురొస్తే బయట నుంచి అంత అలసిపోయి వచ్చినా బిడ్డ నవ్వుతూ ఎదురొచ్చి చేతులు ఇస్తే అలసటంతా మర్చిపోయి ఆనందంగా బిడ్డను ఎత్తుకుని ఆ అలసటని మర్చిపోతాడు, ఆనందంలో మునిగిపోతాడు. అది తండ్రి బిడ్డల బంధం. అలాగే తన బిడ్డలైన మా సంతానం, జగత్తులో ఉన్నటువంటి జీవులన్నీ ఆయన బిడ్డలే. అందుకని ఆయన బిడ్డలైనటువంటి జీవులందరూ కూడా ఆయన వైపు తిరిగి ఆర్తిగా ఆయన్ని పిలిస్తే చాలు ఆయన ఆదుకుంటాడు, చేదుకుంటాడు. అటువంటి స్వామి భోగాలను అందిస్తాడు. ఆయన్ని చేరినటువంటి వాడికి భోగాలు ఇస్తాడు. ఎట్లా మరి? పుణ్యం చేసుకుంటే భోగభాగ్యాలు వస్తాయి, పాపం చేస్తే దుఃఖాలు కష్టాలు వస్తాయి. మరి కావాలనుకునేదేమో సుఖం, భోగభాగ్యాలు కావాలి, సుఖాలు కావాలి అనుకుంటాం. చేసేటప్పుడు మరి ఆ చేసే పనులను బట్టి ఫలితం వస్తుంది, కానీ కావాలనుకున్న దాన్ని బట్టి ఫలితం ఎప్పుడూ రాదు. చేసేటప్పుడు ఒళ్ళుపై తెలియకుండా మరి ఎదటివాడి కష్ట సుఖాలని చూడకుండా తన సుఖమే చూసుకుంటూ ఎదటి వాళ్ళని బాధిస్తూ అలా చేసేటువంటి వాడికి తర్వాత ఎంత బాధించాడో అంతకు 10 రెట్లు బాధని అనుభవించేటువంటి పరిస్థితులు ఇస్తాడు భగవంతుడు. అందుకే ఎవరితో అయినా మనం చేసుకోగలిగిన పనిని, ఎవరితో అయినా 1 కిలో బరువుని మనం మొయ్యగలిగి ఒకళ్ళతో మోయిస్తారంట, తర్వాత వాళ్ళ బరువుని 10 కిలోలో 1 బస్తానం మొయ్యాల్సి వస్తుందంట. అందుకని చేసుకోగలిగినంత వరకు ఎవరికి వాళ్ళే చేసుకోవాలి, ఒకరితో చేయించుకోకూడదు. చేయించుకుంటే మళ్ళా వాళ్ళకి తిరిగి అన్ని రెట్లు చేయాల్సి వస్తుంది అని చెప్తారు. మరి ఒకరికి సేవగా చేసినప్పుడు వాళ్ళకి పుణ్యమే, మంచిదే. ఆ భావం, సేవాభావంతో చేసి ఫలితాన్ని ఆశించకుండా చేస్తే మోక్షమే వస్తుంది. ఆ చిన్న పనుల్లోనే మోక్షం వస్తుంది. పరమాత్మ చెప్పేదంతా కూడా నిష్కామ కర్మనే చేయమంటాడు. ఫలితాన్ని ఆశించని కర్మ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, ఉచ్చస్థితికి తీసుకెళ్తుంది, పైకి తీసుకెళ్తుంది. అందుకే జీవుడి యొక్క భోగభాగ్యాలకు కష్టసుఖాలకి జీవుడే బాధ్యుడు అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. సంపద ఉన్నదని మితిమీరి తినేవాళ్ళకి, మత్తు పానీయాలు సేవించే వాళ్ళకి ఏమొస్తుంది? అనారోగ్యం వస్తుంది. ఆ అనారోగ్యమే మహానరకం. వాళ్ళే దానికి బాధ్యులు. ఎవరు బాధ్యత వహిస్తారు? మరి కావాలని చేసుకున్నప్పుడు అనుభవించక తప్పదు కదా. అలాగే మంచి పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలు చేస్తే దానికి ఫలితం మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది, వీడు సుఖపడతాడు. అందుకని మనం కోరుకునేది సుఖము, ఆనందము. ప్రతి జీవి కోరుకునేది ఆనందము, సుఖము. ఆ సుఖము ఆనందము కావాలి అంటే మంచి పనులను చెయ్యాలి, భగవంతుడికి ప్రీతిపాత్రమైన పనులు చెయ్యాలి. అప్పుడే ఆ సుఖము, భోగము, ఐశ్వర్యము అన్నీ వస్తాయి. ఏ ఫలితాన్ని ఆశించకుండా మంచి పనులను ధర్మబద్ధమైన కర్మ యోగంగా మార్చుకుంటే, కర్మ చేసి యోగంగా మార్చుకుంటే పరమానంద స్థితి, అంతులేని పరమానంద స్థితి అనే మోక్ష స్థితిని పరమాత్మ ఇస్తాడు. అందుకని ఎవరికి వాళ్ళే బాధ్యులు. ఇవన్నీ సంపదలన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి. అందుకని ఆయన్ని ఆశ్రయించి చక్కగా మనస్సు ఆయన మీద ఆయనకి అర్పణ చేసి ధర్మబద్ధమైన కర్మలన్నిటినీ చేస్తే మహాభోగాల్ని పరమాత్మ ఇస్తాడు అని మనకి ఈ నామం ద్వారా
తెలియజేశారు. అందుకనే మహాభాగుడు అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి మంచి పనులను చేసి మంచి భోగములను పరమానంద ప్రాప్తిని మాకు కలిగించేటట్లుగా ఆ సామర్థ్యాల్ని, శక్తి సామర్థ్యాల్ని మాకు లభింపజేసి మార్గంలో నడిపించి మాకు అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం